దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి మరొకసారి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేసినందుకై మరొకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోంచి యోబు గ్రంథాన్ని తెరవండి. బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథాన్ని తెరిచి 5వ అధ్యాయము 'జాగ్రత్తగా పరిశీలన చేయండి. 5వ అధ్యాయము యోబు గ్రంథం. దయచేసి 5వ అధ్యాయం చెప్పాను నేను. 5వ అధ్యాయం కాదు కానండి, 8వ అధ్యాయం యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనము ఆఖరి లైన్ ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయము 6వ వచనము ఆఖరి లైన్, నీ నీతికి తగినట్లుగా చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిద్దాం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అనే ఒక చక్కటి వాక్యం ఇక్కడికి కనిపిస్తుంది. ఈ మాటలు ఎవరు చెప్పారంటే యోబు గ్రంథంలో యోబు స్నేహితులైనటి వాడు ముగ్గురులో ఒక అతను చెప్పినట్లుగా మనకి కనబడుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి కాలము సంఘము అనబడినటి దేవుని యొక్క బిడ్డలారా, మీరు గమనించండి. మీ కుటుంబాల గురించి, మీ పరిస్థితుల గురించి చాలాసార్లు వర్ధిల్లాలి అనేటువంటి ఆశ కలిగిన వారిగా చాలాసార్లు యేసయ్య సన్నిధిని చేరుతారు, యేసయ్య సన్నిధిలోనికి వస్తారు. అయితే వర్ధిల్లాలి అని అనుకుంటే, వర్ధిల్లాలి అనేటువంటి పరిస్థితి నీకు కావాలి అని అంటే మొదటిగా నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. నీ నీతికి తగినట్లుగా మనం వర్ధిల్లాలనుకుంటాం, కానీ మనం చేయవలసిన విషయాన్ని మనం మర్చిపోతాం. అక్కడే మనము ఇబ్బంది పడతాం, అక్కడే మనము వర్ధిల్లలేకపోతాం. దేవుని యొక్క బిడ్డలారా, నీ జీవితంలో నీ నివాస స్థలము అంటే నీవును, నీ ఇంటి వారును, నీ పిల్లలను, నువ్వు ఉండేటువంటి పరిస్థితిని నువ్వు గమనించు. అయితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లాలి అని అనుకుంటే
నీవు దేవుని పట్ల ఎలా ఉండాలి, దేవుని పట్ల నువ్వు ఎలా జీవిస్తున్నావు? బైబిల్లో చాలామంది మనకి కనబడతారు. రాజులు, ఇలాగ భక్తులు, అనేక మంది కనిపిస్తారు. వారి వారి రాజ్యాలు కానీ, వారి కుటుంబాలు కానీ, వారి దేశము కానీ వర్ధిల్లాలనుకున్నప్పుడు వారి జీవితంలో దేవుని పట్ల వాళ్ళు జీవించిన విధానం మనకి నేర్పిస్తుంది. మనము ఆయన సన్నిధిలో నడవలసిన విధంగా మనం నడవకుండా, జీవించే విధంగా మనం జీవించకుండా మనం బాగోవాలి అనేటువంటి ఆశ, అది నిరాశగా మిగిలిపోతుంది తప్ప నువ్వు నీ నివాస స్థలము వదిలిండటం అనేది చాలా కష్టమవుతుంది. ప్రియులారా, అనేక సార్లు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. అనేక సార్లు దేవుని వాక్యము దీవెనకరంగా ఉండడానికి నీతో అనేక సార్లు ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ నువ్వేం చేయబోతున్నావు అంటే వర్ధిల్లాలనుకుంటున్నావు, కానీ నీ జీవన విధానాన్ని దేవుని ఎడల నువ్వు ఉండవలసిన పరిస్థితిని నువ్వు మార్చుకోవడానికి, నువ్వు జీవించడానికి నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క మార్గంలోనికి రాలేక, వారి యొక్క జీవితాలను మార్చుకోలేక అనేక పరిస్థితులలో వారి జీవితాలను ఆశీర్వాదకరంగా చేసుకోలేకపోతూ ఉన్నారు. అయితే ఈ రాత్రి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మనం అనేక సార్లు నేర్చుకుందాం దేవుడు నేర్పిస్తున్నాడే, కానీ నేర్పిస్తున్నట్టు ప్రతి మాటని కూడా మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని ఏం చేస్తున్నామంటే మనం పెడచెవును పెడుతున్నాం, పక్కన పెడుతున్నాం. నేర్చుకున్న విషయాన్ని పక్కన పెడుతున్నాం, నేర్చుకోబోతున్నది కూడా మనం పక్కన పెడుతున్నాం. నువ్వు అలాంటినప్పుడు ఎందుకు వర్ధిల్లుతావు? ఎందుకు నువ్వు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో 3 విషయాలు, ఇక్కడ 2 విషయాలు మనము చదువుకుంటే, నీ నివాస స్థలమును వర్ధిల్లాలి అని ఆశపడే సంఘమా, సంఘ బిడ్డలారా, నేను కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా, మీ కుటుంబం కూడా వర్ధిల్లాలనేది నేను కోరుకుంటున్నాను. అలాగే దేవుడు కూడా ఆయన కోరుకుంటూ మీతో మాట్లాడుతున్న మాటకి చెవియొగ్గి జాగ్రత్తగా మీరు అలా చేసినట్లయితే దేవుడు ఆయన గొప్పగా నిన్ను వర్ధిల్ల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏం చేద్దాం అని అంటే, బైబిల్లోనే ఇదే యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలోనే ఒక 2 మాటలు మనం జాగ్రత్తగా చదువుకుందాం. దయచేసి బైబిల్ తెరిచి 8వ అధ్యాయం 5వ వచనంలో మొదటి లైన్ చదవండి. చాలండి. ఈ వాక్యములో దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆ భక్తుడైన వాడు ఎంత జాగ్రత్తగా ఆయన మాట మాట్లాడుతున్నాడో.
ఆయన నోటి నుంచి వస్తున్న మాట, ఆ భక్తుని యొక్క నోటి నుంచి వస్తున్న మాట జాగ్రత్తగా ఈ రోజున సంఘము ఆలకించాలి. నువ్వు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడలా ఈ రోజున మందిరాల్లోకి వస్తున్నారు, గుంపులు గుంపులుగా వస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, స్తుతి ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని సన్నిధిలో అనేకమైన విధాలుగా ప్రభువుని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థన చేసేవారు జాగ్రత్త కలిగి ఉన్నారా అని ఆలోచన చేస్తే జాగ్రత్త కలిగి లేని వారిగా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ విషయంలో జాగ్రత్త? భక్తి విషయంలో జాగ్రత్త లేదు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం ఎలా నడుచుకోవాలో జాగ్రత్త లేదు. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు. వాళ్ళ సొంత నీతిని ఆధారం చేసుకుని వాళ్ళు దేవుణ్ణి ఎతుకుతున్నారు. వారి వారి జీవితాలలో మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మొదటిగా దేవునికి స్థానం ఇవ్వట్లేదు. దేవుని ఎతికే విధం వేరుగా ఉంది. దేవునికి ఆయన సన్నిధిని బ్రతిమలాడే విధం వేరుగా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ నివాస స్థలము, నీ ఉండే స్థలము, నీ గృహము జాగ్రత్తగా నువ్వు ఒకవేళ దేవుని ఎతికే విషయంలో జాగ్రత్త పడినట్లయితే యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే వృద్ధుల్లో చేస్తాడు. అది వ్యాపారం ఇచ్చి, అది వ్యవసాయం ఇచ్చి, లేక ఆయా పనులు ఇచ్చి, లేక ఉద్యోగం ఇచ్చి, ఇలా నీవు మొదటిగా దేవుని ఎతికే విషయంలో అజాగ్రత్తగా ఉన్నావు అంటున్నాడు దేవుడు. అజాగ్రత్త అంటే దేవుని బిడ్డలారా, ఇది ఇలాగే ఉంచి ఒకసారి దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. పరమగీతాల గ్రంథం నుంచి ఒకసారి మనం చదువుతాం. అందరూ కూడా పరమగీతాలు 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము కూడా చదువుదాం. రాత్రి వేళ పరియుండి నా ప్రాణప్రియుని ఎతికినను అతడు కనబడక యుండెను. ఇక చూడండి, ఇప్పుడే లేచెదను, పట్టణం ఎంబడిపోయి ఎతికెదను, సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరిగిదను, నా ప్రాణప్రియుని నేను ఎతికితెనను అని అనుకుంటుని, నేను వెతికిను, సరిపోతే అతడు కనబడలేదు. ఒకసారి 2 చేతులు పైకెత్తి సూత్రం చెప్పండి. ఇక్కడ ఎతికే విధానం సరిగ్గా లేదు. ప్రియుడు కనపడుతున్నాడు, ప్రియురాలు కూడా కనపడుతుంది. ప్రియురాలు అనగా సంఘము దేవుడు జాగ్రత్తగా ఎతకమన్నాడు. మెలకు కలిగి, వివేకము కలిగి, బుద్ధి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి దేవుడు నన్ను ఎతకండి అని చెప్పాడు ఆయన. ఎతికేవాళ్ళు, ఆయనను తడువులాడేవాళ్ళు ఎలాగా ఎతుకుతున్నారు అని అంటే, దేవుని బిడ్డలారా, రాత్రి వేళ అనే మాట కనబడుతుంది. రాత్రి అనేది ఏమిటంటే పాపము.
అంటే పాపంలో పొరుండి పాపంలో జీవించి మన యేసు ప్రభువుని లేక ప్రాణప్రియుని వెతుకుతున్నాము. అది జాగ్రత్తగా కాదు. జాగ్రత్త కలిగిన వాడు రాత్రి వేళ అనబడినటి పాపమును విడిచి, అపవిత్రతను విడిచి ఆలోచించండి. మరి దేవుని సన్నిధిలో ఎతకవలసినటువంటి వారిగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలా ఎదుగుతున్నావు? ఈ రోజున ఎన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడుతుంది? తాగే విషయంలో తాగుతున్నావు, తిట్టే విషయంలో తిడుతున్నావు, నువ్వు రకరకాలుగా తప్పుడు ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉంటున్నావు. ఇవన్నీ కూడా చీకటి క్రియలే కదా, ఇవన్నీ కూడా పాప క్రియలే కదా. ఆ పాపంలో ఉండి, ఆ క్రియల్లో ఉండి నువ్వు వెతుకుతున్నావా? నువ్వు జీవిస్తున్నావా? అయితే నీ ప్రాణప్రియుడు నీకు ఎందుకు కనపడాలి? నీ నివాస స్థలాన్ని ఎందుకు వర్ధిల్ల చేయాలి అంటే, యేసయ్య నువ్వు ఎలా చూస్తున్నావు సోదరి? యేసయ్య ఎలాంటి వాడు అనుకుంటున్నావు? ఆయన అంటున్నాడు, నన్ను ఎతికే ముందు జాగ్రత్తగా ఎతకాలి కదా. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన సన్నిధిని మోకరించేవాళ్ళు, ఆయన సన్నిధిని ప్రార్థించేవాళ్ళు, ఆయన సన్నిధిలో బతుకులాడేవాళ్ళు మొదటిగా వారి యొక్క అంతరంగాలను, వాళ్ళ మనస్సులను, వాళ్ళ జీవితాలను మరి పవిత్రపరచుకోవాలి కదా. పవిత్రమైన జీవితం లేదు కదా. ఎతికిన అతడు కనపడక ఉండెను అంటున్నాడు. ఎందుకు కనపడతాడు ఆయన? ఎందుకు నీ యొక్క నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడైనా? ఆలోచించుకో. నేను ఇప్పుడే లేచిదను, పట్నం పడి పోయి ఎదుగుతాను, సంత వీధుల్లో కూడా తిరుగుతాను, నా ప్రాణప్రియుని ఏం చేస్తానంటే ఎదుగుతాను, కానీ నేను కనుగొంటాను. అయినప్పటికీ కూడా కనుగొన్నా కానీ అతడు నాకు కనబడా లేక ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ రోజున చాలామంది చర్చిల్లో ఏమండి ఏం చేస్తున్నారు? వారం అంతా కూడా వారి జీవితాలు భయంకరంగా బయట జీవించి శనివారము లేదా ఒక మంగళవారము, ఒక ఆదివారము, ఏదో ఒక వారం వచ్చి దేవుని సన్నిధిలో ఒక పడి 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 ప్రార్థనలండి. ఎంతగానో అనగా ఈ రోజున పురుషులైన వాళ్ళు, ఈ రోజున స్త్రీలైన వాళ్ళు, ఈ రోజున యవనస్తులైన వాళ్ళని మనం చూస్తే వాళ్ళ ఇష్టానుసారంగా బయట లోకంలో వాళ్ళు మొదటిగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ బ్రతుకులంతా కూడా ఎల్లబుచ్చుకుని వారు మరలా దేవుని ఎదుటికి వచ్చి ఆయన ఎదుగుతున్నారు. యోబు గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మొదటిగా నువ్వు మార్చుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయావు. నీ జీవితాన్ని, నీ అంతరంగాన్ని కడుక్కోవాల్సింది విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నీ మాటని కడుక్కోవాలి, నీ చూపుని కడుక్కోవాలి, నీ యొక్క హృదయాన్ని కడుక్కోవాలి, నీ మనసుని కడుక్కోవాలి, నీ జీవితాన్ని కడుక్కోవాలి. ఇవన్నీ కూడా దేవుడు అనేకసార్లు నీ ఎదుటి పెట్టాడే. కనుక నువ్వు అలాగా నీ జీవితం లేదు, నువ్వు సమాధానంగా లేవు, దేవునికి ఇష్టంగా లేవు, అపవిత్రంగా ఉన్నావు. నువ్వు బూతులు మానలేదు, నువ్వు తాగుడు మానలేదు. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా దేవునికి అనుకూలంగా లేవు, దేవునికి విరోధంగా ఉన్నావు, దేవునికి ఇష్టంగా లేవు. దేవునికి అనగా నువ్వు ఇష్టమైన పాత్రగా నీ యొక్క పాత్ర లేదు, ఈ పాత్ర కడగబడలేదు. పైన మాత్రమే కడుగుతున్నావు కానీ లోపల మాత్రం ఎలా ఉందంటే భయంకరమైనటి ఏంటంటే దోపుతోనూ అజంతరంతోనూ
మరి అనేకమైన కుళ్ళుతోనూ కుతంత్రాలతోనూ నీ యొక్క పాత్ర ఉంచబడింది. ఈనాడు సంఘం అలాగే ఉండి ప్రార్థన చేస్తుంది, అలాగే ఉండి దేవుని అడుగుతుంది. ఎందుకు దేవుడు నీ ముందుకు రావాలి, నీకు ఎందుకు సహాయం చేయాలైనా కనుక నువ్వు గమనించావా? ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటకి నువ్వు నీ జీవితంలో నాకు జరగట్లేదు, నాకు అవ్వట్లేదు అనేటువంటి మాటే కానీ ఎందుకు దేవుడు చేస్తాడు? నేను ఫలానా పని ఫలానా విషయం నేను అడుగుతున్నాను దేవుణ్ణి, కానీ దేవుని కార్యము నా జీవితంలో నా ఇంట్లో నేను దీవెనకరంగా ఉండలేకపోతున్నాను అని అంటున్నావు. దయచేసి ఎందుకు దేవుడు నిన్ను ఆ విధంగా ఉంచాలి అనుకుంటే నువ్వు మార్చబడాలి కదా. నీ జీవితాన్ని దేవుని ఎదుట నువ్వు పెట్టుకోవాలి కదా. శాస్త్రులు పరిచయులు దేవుని ఎదుటికి వస్తున్నారు కానీ వారి కడగబడలేదట. వాళ్ళు లేఖనాలు తీస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ధర్మశాస్త్రాలు వల్లిస్తున్నారు, కానీ వాళ్ళు సమాధులు కొట్టిన సమాధులకి వేసిన మరి అనగా సున్నం లాంటి వాళ్ళుగాను, సమాధి లోపల అనగా ఒక మనిషి యొక్క కుళ్ళి శవం ఉన్నట్లుగా వాళ్ళ మనసుల్లో వాళ్ళ హృదయాల్లో వాళ్ళ యొక్క భయంకర పరిస్థితి ఉందని దేవుడు చెప్తున్నాడు. పిల్లరా, నువ్వు అలాంటి దానిగాను అలాంటి వాడిగాను అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంచుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు యోబు గ్రంథంలోంచి. నువ్వు జాగ్రత్తగా ఎతకాలంటే ఇప్పటి వరకు నేను ఏ విషయాలైతే మీ ముందు ఉంచాను, ఏ విషయాలైతే మీ ముందు అనగా పెట్టాను, ఆ విషయాలన్నింటినీ కూడా ఏం చేసుకోవాలని జాగ్రత్తగా నీ జీవితాన్ని దూరం చేసుకుని మంచిగా దేవుని కొరకై బ్రతకాలని దేవుడు చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక ఇక్కడ అంటున్నాడు 8:5 అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడలా నీ నివాసస్థలము నీ పరిస్థితి దేవుడు అద్భుత రీతిగా ఆయన చేస్తాడు. మారాను మధురముగాను నీళ్లను అనగా ద్రాక్షారసముగాను, ఇలాగే నీ క్రియలను నీతి క్రియలుగాను ఇలాగ దేవుడు మంచిగా చేయాలి అంటే మొదటిగా నువ్వు మార్చబడాలి. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము చెప్తుంది, నీ నివాస స్థలము వర్ధిల్లాలి అనగా దీవెనకరంగా ఉండాలి అంటే మొదటిగా నువ్వు జాగ్రత్తగా ఎతకటం నేర్చుకో, దేవుణ్ణి కనపరచడం నేర్చుకో. అది మానేసావు నువ్వు, అది నీకు అక్కర్లేదు. నీ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. దేవునికి రావాల్సిన ఘనత దేవునికి రాకుండా మనుషుల యొక్క గొప్ప కొరకు, మనుషుల యొక్క మెప్పు కొరకు ఏదేదో చేయాలి అనుకుంటే మాత్రము నీవు వర్ధిల్లడానికి అవకాశం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక జ్ఞాపకం చేసుకునండి. అందుని బట్టి నీ మనసును మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో. ప్రభు అయిన దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. 2 హస్తాలు పైకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి రెండవ మాట కూడా చదువుకుందాం. ఇందులోనే మొదటిది జాగ్రత్తగా దేవుని ఎతకాలి. అందులోనే 5వ వచనంలోనే మరొక మాట ఉంది. 8వ అధ్యాయము 5వ వచనంలో మరొక మాట ఏముందంటే, సర్వశక్తుడకు దేవునిని బతిమాలి కుని ఎడలా. దేవునికి స్తోత్రం. ఎవరిని బతులాడుకోవాలండి? నువ్వు బాగుపడాలంటే ఎవరిని బతులాడుకోవాలి? నీ భర్త బాగుపడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే, నీ ఇంట్లో నీ భార్య బాగుపడాలంటే, నీ యవనస్తులు బాగుపడాలంటే, నీ గ్రామం బాగుపడాలంటే, నీ సంఘం బాగుపడాలంటే, నీ బంధువుల్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడాలంటే ఎవరు బతులాడవాలి అంటే, వాళ్ళు బతులాడుకున్న చెప్పుడు వాళ్ళు ఏమాత్రము
బాగుపడరు, వాళ్ళు వర్ధిల్లరు. ఎందుకంటే దేవుణ్ణి ఏం చేయాలి? బతుకులాడుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు బతులాడుకుంటున్నావా? సర్వశక్తులకు ఆయన నువ్వేం చేయాలి? బ్రతిమలాడాలి. ఇంకెవరిని బతులాడక్కర్లేదు. నీ అవసరతలలో ఎవరెవరినో బ్రతులాడుకుంటున్నావు, కానీ ఒకటే మాట దేవుని దగ్గర చెప్పు, నేను ఎవరిని బతులాడుకోను ప్రభువా, నిన్నే బతులాడుకుంటాను, నా అవసరతలు తీర్చు, నా అక్కరలు తీర్చు, నా కుటుంబ పరిస్థితిని మార్చు, నా బిడ్డల పరిస్థితులు మార్చు, నా భర్త యొక్క పరిస్థితులు మార్చు, నా కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులను నాయన నువ్వు మార్చు, నిన్నే బతులాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పండి. మనము చాలాసార్లు ఎవరెవరినో బతులాడుకుంటాం, కానీ అదెంత పని ఇదెంత పని అని అంటూ ఉంటారు, చేయి దాటిపోతుంటారు. దేవుని బిడ్డారా, దేవుడైతే మాత్రం చేయి దాటిపోయేవాడు కాదు. నిన్ను చేయి పట్టుకుని ఏ అవసరత కొరకైతే బతులాడో అవసరత దగ్గరికి అయినా తీసుకుని వెళ్ళి నీకు సహాయము చేస్తాడు. కనుక నువ్వు బ్రతుకులాడుకోవడం నేర్చుకో. ఈరోజు నా సంఘంలో చాలామంది ఏమండి దేవుని ఎదుట బతుకులాడుకోవటం మర్చిపోయారు. ప్రార్థన జరుగుతూ ఉంటే అది ఆదివారం జరగని, మరి అనగా ఉపవాస ప్రార్థనలే జరగని, స్తుతి కూటాలే జరగని, ప్రార్థన అవసరత కలిగిన సమయాలలో ప్రార్థించే సమయం కావచ్చు, లేదు దేవుణ్ణి బతుకులాడుకుంటలేదు. బతుకులాడుకునే విధానం దేవుని దగ్గర వాళ్ళు దగ్గరికి రాలేకపోతున్నారు. ఎస్తేరు అనగా బ్రతుకులాడుకుంది, యెహెజ్కేలు బ్రతుకులాడుకున్నాడు, ఇర్మియా బ్రతుకులాడుకున్నాడు. ఇలా చెప్పుకుంటే అనేక మంది భక్తులు కన్నీరు మున్నీరులై వాళ్ళ యొక్క మరి దేవుని సన్నిధిని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలారా కనుక బ్రతిమలాడుకునేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండాలంటే చాలా మంచిగా ఉండాలని నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని అడిగేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా ఇలాగే వాక్యం ఉంచండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి తెరుద్దాం, అందులో ఒక మాటను చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా చూడండి, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఆగుదాం, ఉండిన ఎడల ఏ యోగ్యత అయినను నువ్వు పొందుకునే వాటిలో, దేవుడికి సహాయం చేసే వాటిలో, దేవుడిని కృప చూపే వాటిలో ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి నిన్ను గొప్ప చేస్తాయో వాటి మీద అది మొదటగా ఇది చేయటం మానేసాం మనం. వాటి యందు మనం ధ్యానం లేదు. వదిలేయాలి. నా నివాసం బాగోవాలి, నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నా వ్యాపారం బాగోవాలి, నేను చేసే దానిలో ప్రతి దానిలో నేను రాణించాలి. ఇలా ప్రతి దాని విషయంలో నువ్వు ఎన్నో విధాలుగా ఉంటున్నావు, కానీ వాక్యంలో ఏం చెప్తుంది? ఏ యోగ్యత అయినను ఏ మెప్పైన ఉండిన ఎడలా ఏది సత్యమో, సత్యమైన దానిలో నీవు ఉండవు, నిజమైన దానిలో నీవు ఉండవు. ఉంటే
సేవకుడికి వ్యతిరేకంగా ఉంటావు. ఉండమని చెప్తే సేవకుడికి వ్యతిరేకంగా ఉంటావు. అలా బ్రతుకు అంటే దైవజనుడికి అనగా అనేక విషయాల్లో ఉంటాం. ఏది సత్యము? దేవునికి వ్యతిరేకంగా జీవించడమా సత్యమా? దేవునికి ఇష్టం లేని యొక్క పరిస్థితులు మనం జీవించడం ఇష్టమా? ఏవి మాన్యమైనవో, అవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో చూడండి. ఈ రోజున గ్రహించలేకపోతున్నాడండి సంఘములో ఉన్న విశ్వాసి, సంఘములో ఉన్న సోదరులు గ్రహించలేకపోతున్నారండి. వాటి మీద ధ్యానం ఉంచట్లేదు, వాటి మీద వారి యొక్క మనసు ఉంచట్లేదు. మరి అలా మనసు ఉంచకపోతే, లేక ఆ విధంగా లేకపోతే దేవుడు ఎందుకు మీకు చేయాలి ఆలోచన, దేవుడు ఎందుకు చేయట్లేదు అనే ఆలోచన నీకుందా? కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నీ యొక్క ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తిని బతులాడుకునే విధంలో నువ్వు ఫెయిల్డ్ అయిపోతున్నావు, పెడదారి పెడుతున్నావు, వేరొక మార్గంలోకి వెళ్ళి ఆయన బతులాడుతున్నావు. ఈరోజు చాలా ఘోరం అండి. దేవుని బతులాడుకుంటున్నామని చెప్తున్నారు, మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నామని అంటున్నారండి. వాళ్ళ ప్రార్థనలు శారీరకమైన ప్రార్థనలు, ఆధ్యాత్మికంగా మారి చేసిన ప్రార్థనలు కాదవి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సంఘము కూలిపోయింది, పాడైపోయింది, కంపు కొడుతుంది, నీచంగా బ్రతుకుతుంది. కానీ మా బ్రతుకులు ఎంతో బాగున్నాయని సంఘం అనుకుంటూనే జీవిస్తుంది. పిల్లరా, దయచేసి ఇలాంటి వారిని దేవుడు వర్ధిల్ల చేయడానికి ఇష్టపడతాడు అంటే ముమ్మాటికి దేవుడు వర్ధిల్ల చేయడం అనేది జరగని పని. దేవుని వాక్యం చెల్విస్తుంది. పిల్లరా, మరొక మాట యోబు గ్రంథంలోంచి చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయంలోనే 8వ అధ్యాయం 6వ వచనంలోనే మొదటి లైన్ చదవండి. చూడండి, నీవు పవిత్రుడువై, నీవు పవిత్రుడువై యథార్థవంతుడైన ఎడలా. పవిత్రుడు, దేవునికి స్తోత్రం. నువ్వు పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన జీవితం నిష్కలంకుడై నువ్వు జీవించాలని కోరుతున్నట్టు ఆ యేసయ్య మార్గంలో నీవు పవిత్రుడివై, పవిత్రత ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి. ఈ రోజున యథార్థత లేదండి, మాటల్లో యథార్థత లేదు. నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, సేవకుడి దగ్గర ఒక మాట, సేవకురాల దగ్గర ఒక మాట, సంఘం దగ్గర ఒక మాట, బంధువుల దగ్గర ఒక మాట, బంధువుల దగ్గర ఒక మాట, ఎవరెవరి దగ్గర ఒక మాట. యథార్థతమైన జీవితము లేకుండా కోల్పోయిన సంగమా, దయచేసి దేవుడు అంటున్నాడు, నీవు పవిత్రుడువై, పవిత్రుడై ఉంటేనే దేవుడు నీ కార్యములను దేవుడు సఫలపరుస్తాడు, నీ ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక నిన్ను వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగా ఎంతకాలం నీతో దేవుడు మాట్లాడాలి. ఎంతకాలం నీతో మాట్లాడుతుంటే నీవు నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు. ఎంతకాలము నీతో మాట్లాడుతూ నీ జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు బ్రతుకుతున్నావు. ఆలోచన చెయ్యి. ఈ రోజున ప్రార్థన లేకే సంఘంలో వారి కుటుంబాల్లో దైవ కార్యాలు పొందలేకపోతున్నారు. సంఘంలో ప్రార్థన లేదు,
ఆయా ప్రార్థన కూటాల్లో ప్రార్థన లేదు, ఇంటి దగ్గర అసలు ప్రార్థనే లేదు. సమయం ఉంటే ఏం చూసినా వారి వారి పనులు చేసుకోవడం, వారి వారి మరి కాలక్షేపం గడపటమే తప్ప వారిలో పవిత్రమైన జీవితం కలిగి దేవుని బతులాడుకునే ఉద్దేశాలు ఎవరికి లేవు. ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు లేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా నువ్వు మర్ర పెడితే దేవుడు కార్యం చేస్తాడు. అవును, పవిత్రుడవై ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయమన్నప్పుడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నప్పుడు తన పవిత్రతను చూసి, తనలో బతుములాడుకోవడం చూసి, జాగ్రత్తగా తన జీవితం దేవుని దగ్గర ఎతకడం చూసి దేవుడు ఆ కుష్ఠరోగాన్ని ఆయన బాగు చేశాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక ఈ రాత్రి కాలంలో దేవుని బిడ్డలారా, నీ నివాస స్థలం నీతికి తగినట్లుగా, నీ నివాస స్థలము మొదటిగా నీ నీతికి తగినట్లుగానే నీతికి దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు నీతిగా లేకుండా, జాగ్రత్తగా ఎదగకుండా, దేవుణ్ణి బతులాడుకోకుండా, పవిత్రుడు కాకుండా, యథార్థుడు జీవితం నీలో లేకుండా నువ్వు వచ్చి నా పరిస్థితి మార్చమని అడిగితే దేవుడు ఎందుకు చేయాలి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన కలిగి నిలబడ్డావా దేవుని ఎదుట? ఒకవేళ అలాగ లేకపోతే, ఆలోచించకపోతే, ఇప్పుడైనా వాక్యం విన్న తర్వాత ఎవరైతే వింటున్నారో, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి యొక్క పరిస్థితులను దేవుని ఎదుట మార్చుకుని, దేవుని సన్నిధిలో నీ పరిస్థితిని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. అలాగ మారు, ప్రభు కార్యములు చేసి నిన్ను వర్ధన చేయడానికి ఆయన నిశ్చయముగా తన చేతి చాపి ఉన్నాడని తెలియజేస్తూ ఈ మాటలు మనందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.